సోమవారం రోజు పొద్దుగల కొట్టి 7 గాయాలు ఉన్నాయి మేడం. ఆ రోజు కొట్టిండని మా అమ్మ ఫోన్ చేస్తే మేము 9 గంటల రాత్రికి వస్తాం మేడం జరాబాద్కించి. నా పేరు మహేశ్వరి, నా మగన్ పేరు శివకుమార్. మేము వీడు ట్రాక్టర్ నడిపిస్తాడు అమ్మ, వీడు ట్రాక్టర్ నడిపిస్తాడు, ఉసుక బండి కొడతాడు. వాళ్ళు వ్యవసాయం చేస్తారు మేడం. ఉన్నారు 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు. మరి ఇష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా మేడం. ప్రేమించినాడు గిట్లా చేస్తాడా వాడు? కట్నం కోసం హింస పెట్టిండు వాడు. తల్లి కొడుకు బయట పోయి చేసుకుంటామంటే ఎప్పుడైనా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి మన కట్నం కావాలి, చేయాలి, బంగారం కావాలని అన్నాడు. కళ్యాణ లక్ష్మి పేదలు వస్తే సగం ఇస్తామని కూడా అన్నది మా అమ్మ. ఇస్తామన్నాక వాడికి ఏం బాధ మేడం? మొన్న కొట్టినాక హాస్పిటల్ నిన్న తోలుకపోయినా మేడం. మొన్న ఆదిత్య హాస్పిటల్లో చూపించింది. ఈసీజీ తీసుకురమ్మని అంటే డాక్టర్ సర్కార్ దవాఖానలో తోలుకొని పోయి ఈసీజీ తెస్తాను తోలుకొని పోయి ఆటోకి వెళ్ళి గుంజుకొని ఆటోలు ఎత్తేసుకొని ఇంటికి దండ పోయి మేడం మెడల పూసలు తాడు కూడా తీసుకొని పోయిండమ్మా. ఇంతగానం ఘోరం కొట్టిండమ్మ వీళ్ళగాండి. వానికి మాత్రం శిక్ష పడాలి మేడం. వాడు సరెండర్ అయిందంట. సరెండర్ అయితే మేము ఒప్పుకోవానికి వాడి మా చెల్లె ఎట్లా నేను ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నా. నిన్ను ఇంతవరకు మాట్లాడలేను. వాడిని మాత్రం వదలొద్దు. వాడిని విడిచిపెట్టండి. వాడిని మాత్రం విడిచిపెట్టద్దు తల్లి. వాడిని మాత్రం విడిచిపెట్టకుండా వాడికి జైలు శిక్ష పడాలి తల్లి. నా చెల్లెలంతా